అట్లాదివారం అందరికీ శుభాకాంక్షలు. అట్లాదివారం అనగా యేసుక్రీస్తు వారు గాడిద మీద ఊరేగింపు రోజు. ప్రతి ఒక్కరు కూడా ఇది ఒక పండుగగా జరుపుకుంటారు. చిన్నపిల్లలకి ఇది మహా సరదాకరమైన సంతోషకరమైన శుభవార్త. ఎందుకనంటే వారు మట్ల పట్టుకుని ఊరంతా తిరుగుచు మట్టలు కొట్టుకుని వారందరూ కూడా మట్టల సంతోషంతో వారు దేవుని సన్నిధిలోకి వెళుతూ ఉంటారు. అలాగే మత్తయి సువార్త 21 మొదటి నుంచి కొన్ని వచనాలు ఇలా వ్రాయబడిన చూద్దాం. తరువాత యెరూషలేమునకు సమీపించి ఒలీవ చెట్ల కొండ దగ్గర ఉన్న గెత్సేమకు వచ్చినప్పుడు యేసు తన శిష్యులలో ఇద్దరిని చూచి ఎక్కడికి వెళ్ళి ఉన్నారు? యెరూషలేము సమీపించి ఒలీవ చెట్ల దగ్గరగా ఉన్న గెత్సేమ్ బెతేగేసకు వచ్చినప్పుడు ఏంటది? బెతేగేసకు వచ్చినప్పుడు ఇద్దరిని శిష్యులను పిలిచి వారికి చెప్పుచున్నారు, నీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి. వెళ్ళగానే కట్టబడి ఉన్న యొక్క గాడిదయు దానితోనున్న యొక్క గాడిద పిల్లయు మీకు కనబడును. వాటిని విప్పి నా యొద్దకు తీసుకుని రమ్మని అంటున్నాడు. ఎలాగో పక్కనున్న గ్రామము దగ్గరకు వెళ్ళుడి. అక్కడ ఒక గాడిద ఒక కట్టి ఉంటుంది. ఒక గ్రామంలో గాడిద పిల్లను కూడా తీసుకుని నా యొద్దకు రండి అని ఆ శిష్యులిద్దరికి కూడా చెప్పుచున్నారు. ఎక్కడ? బెతేసేపు అనే గ్రామంలోని బెతేసేపు గ్రామంలో చెప్పుచున్నారు. ఇద్దరు శిష్యులను పిలిచి ఆ గ్రామం వెళ్ళి గాడిద కూడా కట్టబడి ఉంటుంది, దాన్ని తీసుకుని రండి నా యొద్దకని చెప్పగా వెంటనే వారు ఎవడైనను మీతో ఏమైనను అనిన ఎడల అవి ప్రభువునకు కావలసి ఉన్నవని చెప్పవలెను. వెంటనే అతడు వాటిని తోలి పెట్టునని చెప్పి వారితో పంపాను. యేసుక్రీస్తు వారు గాడిద పిల్లని అవతల గ్రామం నుంచి తీసుకురమ్మన్నప్పుడు ఎవరైనాను సరే మీతో ఏమైనా అడిగిన ఎడల ఇది ఎవరికి కావాలి? ప్రభువునకు కావాలని చెప్పవలెను. వెంటనే అతడు వాటిని తీసి తోలిపెట్టునని వారితో చెప్పాను. వారు వెళ్ళుచుండగా ప్రవక్త వలన చెప్పబడినది నెరవేరినట్లు ఇది జరిగినని అదేమనగా ఈయన ఎవరు? యేసుక్రీస్తు ఎవరు? ప్రవక్త వలన చెప్పబడినది జరిగినని వారు అనుకొనగా అదేమనగా, ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహకంగా పశువు పిల్ల అయిన చిన్న గాడిదను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడని సియోను కుమార్తెతో చెప్పుడి అనున్నది. ఎక్కడికి వచ్చుచున్నాడు? ఇదిగో నీ రాజు ఏమై ఉన్నాడు? సాత్వికుడై ఉన్నాడు. దేని మీద వచ్చుచున్నాడు? గాడిదను భారవాహనముగా పశువు పిల్ల అయిన చిన్న గాడిదని ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడని సియోని కుమార్తెతో చెప్పండి అని యేసుక్రీస్తు చెప్పుచున్నారు. దేని మీద? గాడిద మీద వచ్చుచున్నాడని. శిష్యులు వెళ్ళి యేసు తమకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసిరి. శిష్యులు వెళ్ళి ఏం చేసి ఉన్నారు? యేసుక్రీస్తు వారు ఎలాగైతే ఆజ్ఞాపించారో అలాగే వెళ్ళి ఆ ప్రకారమే చేయుచున్నారు. ఆ గాడిదను దాని పిల్లను తోలుకుని వచ్చి వాటి మీద తమ బట్టలను వేయగా ఆయన బట్టల మీద కూర్చుండెను. గాడిద మీద ఏం వేశారు? గాడిద ఏం చేస్తుంది? బట్టలు మోస్తుంది. గాడిద చాకలం అని వాహనము. ఆ వాహనము మీద ఏం చేస్తున్నారు? గాడిద ఎక్కగానే బట్టలు వేసి జన సమూహం అంతా కూడా దారి పొడుగున బట్టలు వేశారు. గాడిద మీద కూడా బట్టలు వేసి దారి పొడుగున బట్టలు వేయగా బట్టలన్నీ కూడా ఆ బట్టల మీద కూర్చుండేను. దేని మీద? గాడిద మీద బట్టలు వేసినప్పుడు యేసుక్రీస్తు వారు దాని మీద కూర్చుని వెళ్ళుచున్నారు. జన సమూహములు కూడా దారి పొడుగున కూడా బట్టలు వేసి ఉన్నారు. కొందరైతే చెట్ల కొమ్మలు నరికి దారి పొడుగున వేసారు. కొంతమంది అయితే ఏం చేస్తున్నారు? తాటి మట్టలు నరికి దారి పొడుగున వేసి ఉన్నారు. జన సమూహములలో ఆయనకు ముందు వెళ్ళుచున్న వారును వెనుక వచ్చుచుండిన వారును దావీదు కుమారునికి జయము, ప్రభువు పేరట వచ్చువాడు స్తుతింపబడును గాక, సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయుచున్నారు. ఏమని? జన సమూహములంతా కూడా ఏమని కేకలు వేయుచున్నారు? దావీదు కుమారునికి జయము, దావీదు కుమారునికి జయము, ప్రభువు పేరట వచ్చువాడు స్తుతింపబడును గాక అని కేకలు వేయుచున్నారు. ఆయన యెరూషలేములోకి వచ్చినప్పుడు పట్టణమంతయు ఈయన ఎవరో అని
కలవరపడిన. ఎక్కడికి వచ్చినప్పుడు? యెరూషలేమునకు వచ్చినప్పుడు, గాడిద మీద వచ్చినప్పుడు ఈయన ఎవరు అని కలవరపడుచున్నారు. జన సమూహమును ఈ గలిలయలోని నజరేతు వాడగు ప్రవక్త అయిన యేసు అని చెప్పిరి. ఎవరని చెప్పున్నారు? ప్రవక్త అయిన యేసు అని చెప్పున్నారు. ఆయన దేని మీద వచ్చినాడు? గాడిద మీద వచ్చుచున్నాడు. సర్వోన్నతమైన స్థలములలో స్తుతింపబడును గాక అని అంటున్నాడు. జన సమూహములలో ఆయనకు ముందుగా వెళ్ళుచున్న వారును వెనుకగా వెళ్ళుచున్న వారును కూడా దావీదు కుమారునికి జయము జయము అని అంటున్నారు. ప్రభు పేరట వచ్చేవాడు స్తుతింపబడును గాక అని వెనక వచ్చిన వారు ముందు వచ్చిన వారు అందరూ కూడా కేకలు వేయుచుచు దేవుని స్తుతించుచున్నారు. దేవునిని ఆరాధిస్తున్నారు. ప్రతి ఒక్కరును కూడా ఈ మట్లాదివారం రోజున మీ అందరికీ మట్లాదివారం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఆమేన్.